తర్వాత ఇప్పుడు నార్మల్‌గా మీరు ఇండస్ట్రీకి వచ్చేసరికి లేదా మీరు బిజీ అవుతున్న టైంకి ఎన్టీ రామారావు గారు ఆల్మోస్ట్ ఎగ్జిట్ అయిపోయారు. రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు ఆయన. ఆయన సినిమా కదా మీరు చేసింది. ఆయన క్యారెక్టర్‌గా మండలాధీశుడు ఏదో చేశారు. మండలాధీశుడు. ఇప్పుడు తర్వాత నాగేశ్వరరావుతో మీరు కొన్ని సినిమాలు చేసినట్టున్నారు. కృష్ణ గారు, సోహన్ బాబు గారు వీళ్ళందరూ. వీళ్ళందరిలో మీకు నార్మల్‌గా మీరు చిన్నప్పటి నుంచి ఎక్కువ అభిమానించిన హీరో ఎవరు సార్? అప్పట్లో అందరికీ రామారావునేనండి. అందరికీ రామారావు మహానుభావుడు. తెలుగు సత్తా చూపించాడు. 6 నెలల్లో ప్రచారార్థం వేసుకుని నేషనల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ని అదే మట్టి కరిపించి ముఖ్యమంత్రి అయిపోయి అసలు ప్రధానమంత్రి కూడా అయిపోతారేమో అన్నంత రేంజ్కి వెళ్ళి అంతైంది. అలాంటి వాడు ఆయన చరిత్ర ఆయనే చెరుపుకున్నాడు. నాకు నచ్చంది అది ఒక్కటే అయింది. నువ్వు ఎందుకంటే మహానుభావుడు గొప్పవాడు పక్కన పెట్టేయండి. వయసు వచ్చిన తర్వాత 60 ఏళ్ళు దాటిన తర్వాత భార్య అండి ఆవిడ మన ఆయన భార్య బసవతారకం గారు మహా ఇల్లాలు 12 మంది పిల్లల్ని కంది ఆయన ద్వారా సంకలో ఒకడు కడుపులో ఒకడు ఒళ్ళో ఒకడు పెట్టుకుని అలాంటి మహానుభావురాలే అంత వయసు వచ్చిందే నీకు. ఆ వయసులో ఆ మహానుభావురాలు మర్చిపోయి ఇంకో ఆడదాని మెడలో తాళి కట్టడానికి అసలు మనసెట్ట వచ్చిందండి నీకు. ఆ విషయంలో నాకు చాలా కోపం రామారావు విషయం. నీకేం కావాల్సి వస్తుంది ఆ వయసులో? సెక్సా ఏముంది నీకు? ఒకవేళ నువ్వు అనిపించింది ఎవరు చూడలేదు, నేను నా పిల్లలు నన్ను చూడలేదంటే పిల్లలు ఏమయ్యా మీరు చూడలేదంటే మమ్మల్ని ఎప్పుడు దగ్గర అది తీసే టైం ఏదే దగ్గర తీసుకున్న టైం మీకోసమే రాత్రింబళ్ళు కష్టపడ్డాడు. ఒక్కొక్కడికి 3 కోట్లు 4 కోట్లు విలువ చేసి ఆస్తులు ఇచ్చాడు 12 మందికి. ఏమండి అంత గొప్ప జీవితం అనిపించాడు. నాన్న నాన్న అమ్మ లేదు కదా మరి ఎట్లా ఎక్కడ ఉంటాయంటే అని అడగాల్సిన ధర్మం మీది. లేదంటే ఒరే అమ్మాయిని ఎవడన్నా మరి ఎవరు వేస్తారు నాన్న అడగాల్సిన బాధ్యత ఏంది. అది 2 లేకుండా ఇంకో దరిద్రపు ఆడదాన్ని మళ్ళీ తాళి కట్టడం ఏంటండి, తప్పు కదా. నాకు ఆ విషయంలో నాకు చాలా కోపం. తర్వాత నీకు కావాల్సిన వయసులో అసిస్టెంటే, అంతేగాని సెక్చువల్గా ఏం పెద్ద పెట్టేది లేదేవండి. మీ కులంలో చేసుకోండి, చక్కగా బోల్డ్ మంది ఉంటారు, ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉన్న చాకరీ చేయడానికి అలాంటి ఉంటే బాగుంటుంది. కానీ ఈ దరిద్ర పని ఏంటి చెప్పండి. నాకు ఆ విషయంలో ఆయన అంటే ఎంత గౌరవం, అభిమానం, నాకు ప్రాణం ఆయనంటే. అలాంటి వాడు ఆ పని చేశాడంటే నాకు చాలా కడుపు చాలా ఇబ్బంది పడుతుంది నాకు తలుచుకుంటే. అలా చేయకూడదండి. ఆడవాళ్ళని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, మనం ఎన్ని వేషాలు వేసినా 4 గోళ్ల మధ్యలో అర్ధాంగిని జాగ్రత్తగా చూసుకోవాలి. దాన్ని ఇబ్బంది పెట్టినట్టు ఎవ్వడు బాగుపడ్డాడు. ఎంతమంది నటులు లేరు, పద్మనాభం గారు, రాజనాల్ గారు, కాంతారావు గారు, వీళ్ళంతా లేరు. పద్మనాభం గారు ఎంత కమెడియన్, ఎంత డైరెక్టర్, ఎంత ప్రొడ్యూసర్, ఎంత గొప్పవాడండి. అలాంటి వాడు 3 పెళ్ళిళ్ళు ఆయనకి. చివరికి సెకండ్ క్లాస్లో టికెట్, సెకండ్ క్లాస్లో 4 జనరల్ కంపార్ట్మెంట్ వీళ్ళ గతి పెట్టింది. అవును, అప్పుడు ఇక్కడే బ్రహ్మానందం గారు గెస్ట్ హౌస్ ఇక్కడ ఉండేది కదా. ఒకరోజు ఆయన ఇక్కడికి పిలిచి ఆయనకి ఏదో ఆర్థిక సహాయం కూడా చేసి పంపించాడు బ్రహ్మానందం గారు. ఏదో అండి చెప్తున్నా. అంటే ఇందాక మీరు ఎన్టీ రామారావు గురించి ఎత్తారు కాబట్టి ఇప్పుడు ఆయనకి చేదోడు వాదోడుగా ఉండి ఒక సాయం చేసే మనిషి లేకపోవడం అన్నది కారణం కావచ్చు కదండి. అవును, అది నువ్వు చూసుకోవాలి. నువ్వు అడిగితే ఎవరు చెప్పండి. అవును, అవన్నీ ఊరికే. అయితే ఒక్కటి మీరు అన్న మాటతో నేను 100% ఏకీభవిస్తాను సార్. ఎందుకంటే రామారావుకి జీవితంలో చెరుపుకోలేని కళంకం ఏర్పడిపోయింది. రబ్బరుతో ఆయన చరిత్ర ఆయన చెరిపేసుకున్నాడండి. ఎన్ని ఆసుపత్రులు కట్టిస్తే ఏమొస్తుంది ఈ పుణ్యం. అవును, ఏదో ఆవిడకి న్యాచురల్గా ఏదో ఆడవాళ్ళకి ఏదో రావాల్సినటువంటి రోగం వచ్చింది, పోయింది ఆవిడ. అవునండి, అది హాస్పిటల్ కట్టించారు. ఇది ఈ పని తప్పు కదా. ఇది చేయకుండా ఆ హాస్పిటల్ కట్టించడం
చేశాడు అనుకోండి, ఎంత గొప్ప పేరు ఉండేది. అవును, మీరు అన్నది 100% కరెక్ట్ అండి, దానిలో డౌట్ లేదు. వాజ్పేయి గారు వచ్చి ఓపెన్ చేశాడండి అవును హాస్పిటల్ని. మరి అవును సార్, మీరు వేరే ఉద్దేశంతో కాదు, బాధతో అన్నమాట. అదే నాకు అర్థమైంది, కోపం కాదు. కానీ మరి ఏంటో మరి మరి వాళ్ళ పిల్లలు సరే ఇంకా అది వదిలేండి చరిత్ర, మనం ఇంకేం అనలేం, అదో జీవితం. అదో జీవితం అంతే. బట్ ఇవి కాకుండా జనరల్ గా మీకు మనుషులతోని అనుకోకుండా రాంగ్ వేలో గొడవలు కానీ లేకపోతే మనస్పర్ధలు కానీ భేదాభిప్రాయాలు దానివల్ల మీరు కెరీర్ లో ఇబ్బంది పడ్డవి ఎప్పుడైనా ఉన్నాయండి? లేవండి, నాకు అలాంటివి ఏం లేవు. ఏదన్నా ఉన్నా మొహాన్ని మాట్లాడుకునే నా సంగతి మీకు తెలుసు కదా. ఏదైనా ఉంటే ఓపెన్ లేండి, సాటుగా మాట్లాడటం చేత కాదు. అదే మొహం మీద అనేస్తారు ఏది. దానివల్ల మీకు ఎప్పుడు ప్రాబ్లమ్స్ రాలేదండి? ఏం రాలేదండి. ఆశ్చర్యం, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చాలా గబుక్కుమని టైం అంటారు, అదే టైం బాగున్నప్పుడు అన్ని కలిసి వస్తాయి. అదే గణేష్ సినిమా ముందు కూడా మీరు ఎవరినో దూషించారని, ఇంకా కోట శ్రీనివాసరావుని బ్యాన్ చెయ్యాలి సినిమా ఇండస్ట్రీలో అనుకున్నారని, బట్ ఇమీడియట్ నెక్స్ట్ డే సురేష్ బాబు గారు మిమ్మల్ని గణేష్ సినిమాలో బుక్ చేశారని ఏదో మాట్లాడుకున్నారండి. అప్పుడు ఏదో అనుకుంటారండి చేతకాని వాళ్ళు. అదేలేండి, నాకు అదే ఎవరు ఏమని అనుకుంటా నన్ను ఆపారు. అదే ఇందాక మీరు అన్నట్టుగానే, ఇందాక మీరే అన్నారు కదా, ఇప్పుడు చౌదరీస్ని నేను ఏదో సపోర్ట్ చేసి మాట్లాడానని అందరు నన్ను కామెంట్ చేశారని. ఈ మధ్యనే గొడవ. తప్పండి, అట్లా అనకూడదు. నేను చెప్పాను కరెక్టే కదా, నేను చెప్పిన సమాధానం కరెక్టే కదా. 95% వాళ్ళ ఫుడ్డే కదా తిన్నాం. అదేలేండి, అంటే సినిమా ఇండస్ట్రీలో మరి మొదటి నుంచి కూడా వాళ్ళు మేకర్స్ అదేదండి. అదే ఇప్పుడు అది అర్థం చేసుకోవాలి అవతల వాడు, అంతేగాని ఊరికే మాట అనడానికి ఏముంది. అదే ఇలాంటి గబుక్కుని అర్థం చేసుకుందామన్న అర్థమయ్యే విషయాలు కాదండి. కోట శ్రీనివాసరావు సడన్ గా ఈరోజు చౌదరీస్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని ఏవో ఆలోచనలు, ఏదో పని లేనాడు కూర్చుంటే రకరకాలు వస్తాయి. అదండి. ఇప్పుడు మామూలుగా మీరు ఇండస్ట్రీ ఎంత నేను గర్వంగా చెప్పుకుంటానంటే, నాయుడు గారు ఆ స్టూడియో ఫ్లోర్ ఓపెన్ చేశాడు, స్టూడియో కట్టి. ఆ ఫ్లోర్ నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయనతో ఓపెన్ చేయాలని ఆయన ఒక అరగంట 30 గంటలు లేటుగా వచ్చారు. వాళ్ళు చిన్న గొడవ కూడా అయింది మోహన్ బాబుకి నాకు. ఏదో చెప్పి ఎంటర్టైన్మెంట్ అది పెట్టారు. గోపాలరావు అందరూ ఉన్నారు, అందరూ వచ్చారు. మోహన్ బాబు మాట్లాడుతూ ఇప్పుడు ఓ దుష్టుడు వచ్చి ఎంటర్టైన్ చేస్తాడు మిమ్మల్ని అన్నాడు. నేను వెళ్ళి మామూలుగా అది ఎప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ చూడటం అలవాటు లేదండి, అయినా సీనియర్ దుష్టుడు చెప్పినప్పుడు చేయకపోతే బాగుండదు కదా అన్నారు. నన్ను దుష్టుడు అంటారు, సారీ చెప్పమంటారు. ఎందుకు చెప్పాలి, నేను తప్పనిలేదే, నువ్వు అన్నావు కదా, నేను సీనియారిటీ చెప్పాను. గోపాలరావు వాళ్ళ కోటగారు బేస్ ఆ స్టాండ్ మీద ఉండి ఎవడైనా పెట్టాడు. చిన్న గొడవ కూడా అయింది. సరే ఆ లోపల ఆ టైంలో ఆయన వచ్చాడు ముఖ్యమంత్రి గారు. రాగానే రిబ్బన్ కటింగ్ పెట్టారు. పెట్టగానే అప్పుడు నాయుడు గారు ఒక్క నిమిషం సార్, ఆ కోట అక్కడ ఉన్నాడు పిలవండి అన్నాడు. వచ్చాను. వీడితో పాటు తమ్ముడు తింటాయండి ఒకడు. వీళ్ళిద్దరు కాంబినేషన్ చూస్తే నాకు బోర్ కొట్టినప్పుడు అది చూస్తాను, కామెడీ బాగుంటుంది ఇది అన్నాడు. అయితే రిబ్బన్ కట్ చేశాను. అయితే అవును, వాడి గురించి వాడిని ఎందుకు రమ్మన్నారు నెక్స్ట్ ఉంటే అన్నాడు. అంటే నాయుడు గారు అన్నాడు, ఈ ఫ్లోర్ వీడిదేనండి అన్నాడు. ఈ ఫ్లోర్ వీడిదే అన్నాడు, కోటది. ఫ్లోర్ నాదంటాడు ఏంటంటే అనుకుంటే 32 లక్షల్లో ఆనా పెళ్ళి అంటాను ఒక సినిమా తీశానండి. అది రిలీజ్ అయిన తర్వాత నా 32 లక్షలు కాకుండా 1,80,00,000 కలెక్ట్ చేసింది అన్నాడు. ఆ డబ్బుతో కట్టించాను ఫ్లోర్.
నిజంగా ఎట్లా మర్చిపోతానండి అది. చాలా గొప్ప విషయం కదండి. మరి ఎవరు ఒప్పుకుంటారు? ఇలాగా తర్వాత సినిమాల్లో ఆడువారి మాటలకు అర్థాలు వేరు అవును, సినిమాలు వెంకటేష్ ఆ సినిమాలో ఒక మంచి వేషం. అది చాలా బాగుంటుంది. ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు కూడా, ఏడుపు వస్తుంది. తర్వాత ఒక సినిమా తీసి కోట నాకు ఈ వేషం అది చూసిన తర్వాత పెట్టానయ్యా, ఏమైంది సార్ నువ్వు ఏడిపించాలి అన్నాడు. విషయం ఉండాలి కదండి, ఏడిపెట్టినట్టు దంపద. అలా ఎన్నండి బోల్డ్ ఇన్సిడెంట్లు. ఆ, కానీ చాలా గొప్ప ఇన్సిడెంట్ ఇది మాత్రం. అంటే ఏ నటుడైనా జీవితాంతం గర్వపడాల్సినంత గొప్ప ఇన్సిడెంట్ అది. అవునండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన డబ్బులు పెట్టి తీశారు, సినిమా హిట్ అయింది, డబ్బులు వచ్చాయి. ఇప్పుడు ఆ సినిమా మిమ్మల్ని మీ పేరు చెప్పనక్కర్లేదు కదా ఆయన. ఇప్పుడు ఇవాళ ఆ లాభం చూసుకుంటే వాళ్ళు ఎంత అండి? అయ్యో ఓ బాహుబలి చెప్తున్నా ఎంత కలెక్ట్ 32 లక్షలు ఎక్కడ, ఆ అంటే 32 కోపం వస్తుందేమో కానీ ఆ? అందరికి ఒక మాట చెప్తానండి. ఉమ్, బాహుబలి రాజమౌళి గారు గొప్ప డైరెక్టరు, బ్రహ్మాండంగా 1, 2 తీశాడు, ప్రపంచ ఖ్యాతిగాంచింది. కలెక్షన్లో కానీ డైరెక్టర్ కానీ పేరు అన్నీ జరిగినాయి. అంత గొప్పవాడు, అంత గొప్ప సినిమా. ఆ సినిమా రిలీజ్ ముందు 6 నెలల ముందు నుంచి మనం ఎక్కడికి వెళ్ళి మన వెనకాల బాహుబలి 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 అని అడ్వర్టైజ్ చేశారు. అంత గొప్ప అంటే వ్యక్తిగా ఆయన మంచి పేరు ప్రతిష్టలు, మంచి డైరెక్టర్. వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు దాని గురించి? అదే మరి ఓల్డ్ మాయాబజార్ తీయింది ఇవాళ ఆ సినిమా రిలీజ్ అంటే టీవీలో 6 ఏళ్ళ కుర్రాడు దిగితే 60 ఏళ్ళు ముసలాడు దాకా కూర్చుంటారు. అవును, ఆ రామలింగయ్య గారు, వంగర సుబ్బయ్య గారు భోజనం చేసి వచ్చి ఆ తివాసి మీద కూర్చుంటారు. అది తాంబూలాలు వేసుకునే scene. ముడతలు పట్టడం, అవును, ఆ తాంబూలం పళ్ళని అవతల గంట మళ్ళీ సరి చేయకపోవడం చేయటం. ఆ షాట్లు తీస్తారు ఇవాళ. సినిమాని తీయాలంటే లక్షలు ఖర్చు పెడతారు. అప్పుడున్నది ఇంత సినిమా, చూపించింది ఇంత. మరి అవును, టెక్నాలజీ అస్సలు లేదు కదా. మరి ఆ వాడు వాడే కర్రలు వాటంతా జోళ్ళు కూడా వెళ్ళి మంచం మీదకి వెళ్ళిపోవడం. ఏమిటి ఇవన్నీ ఎలా తీశారంటే అసలు టోటల్ గా మ్యాజికల్ కదండి మాయాబజార్, కంప్లీట్ మ్యాజిక్. టైటిల్ తగ్గట్టుగా మాయాబజార్. అది ద్వారకా నగరానికి వచ్చినప్పుడు అందుకని మొన్న ఈ మధ్యన ఒక కుర్రాన్ని అడిగాను, ఒక నటుడు, కొత్త నటుడు, ఏమనుకుంటారా ఆ సినిమా? ఏముంది సార్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నాడు. పిచ్చి కదా, అది కాదు నువ్వు గుర్తుంచుకోవాలి, ఇంకోటి గుర్తుంచుకో. ఏంటన్నాడు? గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్. గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్. అది అంతే లెక్క. అది ఓల్డ్ ఇస్ గోల్డ్ కాదు, కాదు ఓల్డ్. అంటే మీరు చాలా ఏజ్ ఓల్డ్ సేయింగ్ అది. ఓల్డ్ ఇస్ గోల్డ్ అనేది మార్చారు, గోల్డ్ నెవర్ బికమ్స్ ఓల్డ్ అని. అంతే కదండి. అవును, ఇప్పుడు ఇవాళ టీవీలో కూడా పాత బంగారం అన్నీ ఎంత. అవును సార్, అవును, తెలుసుకోవాలి ఇవన్నీ. అవును. తర్వాత ఇప్పుడు నార్మల్ గా మీరు